నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ కు మనం చూసుకుంటే పెద్ద షాక్ అన్నమాట. వివరాలేకి వెళితే ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పైన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేష్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలను పంచుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం మనం చూసుకుంటే నా అన్వేషణ పైన కేసు నమోదయ్యింది. మరోపక్క నా అన్వేషణ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే గాని నిజాలు చెబితే ఏమాత్రం ఆలోచించకుండా కేసులు పెడతారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన ప్రపంచ యాత్రికుడు ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.